హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ వీడియోని అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి కనిపించేలా చేస్తుందండి యూట్యూబ్. సర్వ విఘ్నాలను తొలగించే దేవునిగా, జ్ఞానాన్ని ప్రసాదించే భగవంతుడిగా నిత్యం మొదటి పూజలు అందుకుంటాడు విఘ్నేశ్వరుడు. ఆయన కొలువైన దేవాలయాలు ప్రతి చోట ఉన్నాయి. దేశంలోని గుడుల్లో కల్లా ప్రాముఖ్యతను సంతరించుకున్నది బెంగళూరులోని దొడ్డ గణపతి దేవాలయం. ఈ ఆలయంలోని వినాయక స్వామిని దొడ్డ గణపతిగా పూజిస్తూ ఉంటారు. పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ ఆలయం. 500 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయ గోపురం 3 అంతరాలలో ఉంటుంది. గోపురం పైన బంగారు రంగులో పంచ కలశాలున్నాయి. బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ క్రీస్తు శకం 1536వ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టారు. భారీ బొజ్జ గణపతిని చూస్తూనే భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఇక్కడ వక్రతుండు ఏకశిలా విగ్రహంతో దర్శనం ఇస్తాడు. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతాము. స్వామిని ఇక్కడ దొడ్డ గణపతిగా ఆరాధిస్తారు. ఈ మహా వినాయకుడిని మనస్సు కూడా విశాలమైనదేనండి. స్వామిని పూజించనంతనే సకల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పంచభూతత్వానికి ప్రతీక గణపతి. ప్రకృతి స్వరూపుడైన స్వామి ఎక్కడైనా గణేశుడు కొలువై ఉంటాడు. ఆయన రూపం మహోన్నతమైనది. వివిధ ఆలయాలలో వివిధ రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు గణపతి. ఇక్కడ స్వామిని శక్తి గణపతిగా, సత్య గణపతిగా పూజిస్తారు. మిగతా ఆకారాలలో కల్లా శక్తి గణపతి ఆకృతి చాలా విశేషమైనదిగా చెబుతారు. 4 హస్తాలతో, పాశాంకుశాలు, పూలదండ, అభయహస్తంతో స్వామి మనకు దర్శనం ఇస్తాడు. తొండం ఓంకారంగా ఉంటుంది. విశ్వ రహస్యానికి గుర్తు ఏనుగు తల. తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. అందుకే వామముఖ గణపతిగా పిలుస్తారు. సత్యం, జ్ఞానానికి సూచికగా గణపయ్య చేతిలో పుష్పం ఉంటుంది. స్వామి ఏకదంతం, శక్తికి ప్రతీక. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. 500 ఏళ్ల నాటి క్రితం ఈ దేవాలయం నాటి పాలకుడు కెంపెగౌడ ఈ ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడట. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య ఈ ఏకశిలా విగ్రహం కనిపించిందంటండి. గణపతి ఆకారంతో ఎత్తైన ఈ నల్ల బండరాతిని చూసి ఆశ్చర్యపోయిన కెంపెగౌడ అక్కడ ఆలయాన్ని నిర్మించి ఈ విగ్రహాన్నైతే ప్రతిష్ఠించి పూజించాడట. స్వామి స్వయంభుగా 18 అడుగుల ఎత్తుతో 16 అడుగుల వెడల్పుతో కనిపిస్తాడు. ఈ భారీ గణపతి ఆలయానికి విద్యార్థులు, నాయకులు, చిత్ర ప్రముఖులు, వ్యాపారస్తులు ముందుగా తమ తమ పనులకు ముందు ఈ దొడ్డ గణపతిని పూజిస్తారు. విలక్షణమైన ఈ గణపతిని గరికతో కూడా ఆరాధిస్తారు. స్వామిని పంచామృతాలు, ఆవు పాలు, శుద్ధోదకాలు, పండ్ల రసాలు, పలు ద్రవ్యాలతో నిత్య అభిషేకాలైతే నిర్వహిస్తారండి. అర్చనానంతరం లంబోదరుడిని రకరకాల పూలతో అందంగా అలంకరిస్తారు. భారీ ఆకారంలో పూజలు అందుకునే ఈ దొడ్డ గణపతి మనస్సు కూడా పెద్దదే. కోరిన కోరికలను ఇట్టే తీర్చేస్తాడని, కష్టాలను దరిచేరనివ్వడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హలో ఫ్రెండ్స్, బెంగళూరులో ఉన్న బుల్ టెంపుల్ అండి ఇది. నంది ఈశ్వరుడికి వాహనం. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే నందీశ్వరుడు కూడా అక్కడే కొలువై ఉంటాడు. నందీశ్వరుడికి కూడా ప్రత్యేకంగా ఉన్న ఆలయం అండి ఇది. దారికి 2 వైపులా కొమ్ములు గల ఈ మెట్ల మార్గం ద్వారా కొంచెం పైకి వెళ్ళాలి. నడక చాలా ఈజీగానే ఉంటుందండి.
రైతులు కష్టపడి పంట పండించే మొట్టమొదటి పంటలో కొంత భాగాన్నైతే భగవంతుడికి సమర్పిస్తారు ఇక్కడ. అలాగే ఈ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా వేరుశనగ పంటను దొడ్డ బసవన్నకు అర్పించి ఈ టెంపుల్ దగ్గర ఉన్న విశాలమైన ప్రదేశంలో జాతర నిర్వహించి అమ్మకాలను ప్రారంభిస్తారంట. అసలు జాతరకి వేరుశనగ పంటకి ఈ దొడ్డ బసవన్నకి గల సంబంధం ఏమిటో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. దొడ్డ అంటే కన్నడంలో పెద్ద అని, బసవన్న అంటే నందీశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడికి ప్రియ భక్తుడు నందీశ్వరుడు. దొడ్డ బసవన్న అంటే అతిపెద్ద నంది. మామూలుగా లేపాక్షి, యాగంటి క్షేత్రాలలో కూడా నందీశ్వరుడిని మనం చూడవచ్చు. ప్రత్యేకంగా బెంగళూరులో నందీశ్వరుడికే ఆలయాన్ని నిర్మించి ప్రధానంగా పూజలు నిర్వహించడం, ఉత్సవాలు చేయడం మాత్రం ఇక్కడే జరుగుతుంది. 500 సంవత్సరాల క్రితం 1537లో విజయనగర సామ్రాజ్య సామంత రాజైనటువంటి కెంపెగౌడ ద్రావిడ శైలిలో నిర్మించడం జరిగిందండి. ఈ ఆలయంలో నంది 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంటుందండి. నందీశ్వరుడికి పూజలు ఎత్తైన నిచ్చెన లాంటిది వేసుకుని చేస్తారు. ఇలా ఒక వేదికలాగా వేసుకునే నందికి అలంకారం కూడా చేస్తారు. కొమ్ము లాంటి స్ట్రక్చర్ మధ్యలో 60 మెట్లు ఉన్న మెట్ల దారి ద్వారా మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు జాతరకు సంబంధించిన విగ్రహాలు, సీనరీస్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి. అలా బొమ్మలన్నిటిని చూసుకుంటూ మనం పైకి టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు. పార్కింగ్కి కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. నందీశ్వరుడికే ఉన్న ప్రధాన దేవాలయం ఈ బుల్ టెంపుల్. శివుని వాహనమైన నంది ఇక్కడ పూజలను అందుకుంటుంది. ఈశ్వరుడికి పరమ భక్తుడైన నందీశ్వరుడు ఇక్కడ ప్రధాన ఆలయంలో భారీ ఏకశిలా విగ్రహంలో ఉంటాడు. ప్రపంచంలోని ఎత్తైన నంది విగ్రహాల్లో ఇక్కడ ఇది కూడా ఒకటి. మొదట గోధుమ రంగులో ఉండే నంది రాను రాను భక్తుల నూనెలతో చేసే అభిషేకాల వలన నలుపు రంగులోకి మారింది. ఇక్కడి వారి కథనం ప్రకారం బెంగళూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి మావల్లి, దాసరహల్లి, కుట్టహల్లి విలేజెస్ రైతులు వేరుశనగ పంటను పండించేవారట. ప్రతి పౌర్ణమికి ఒక ఎద్దు వచ్చి రైతులు పండించే పొలాల్లో పంటని తినేసి ధ్వంసం చేసేదట. ఎద్దు యొక్క చేష్టలతో విసిగిపోయిన రైతులు ఎలాగైనా ఎద్దుని బంధించాలని కాపలాగా ఒక రైతునైతే ఉంచారు పొలంలో. యథాప్రకారం పంటను తినడానికని వచ్చిన ఎద్దు తరమటానికి, కొట్టడానికని రైతు ప్రయత్నించాడు. దానితో ఆ ఎద్దు అక్కడే శిలారూపంగా మారిపోయిందని చెబుతారు. అప్పటి నుండి చుట్టుపక్కల గ్రామాల రైతులు పూజలను నిర్వహించడం ప్రారంభించారండి ఆ ఎద్దుకి. ఆ ఎద్దునే నందీశ్వరుడిగా, బసవన్నగా కొలిచి తమ మొదటి పంటను స్వామివారికి సమర్పించుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అది ఆనవాయితీగా మారిపోయింది. బసవన్న విగ్రహం రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఒక మేకుని విగ్రహం తల మీద కొట్టడంతో అది పెరగటం ఆగిపోయిందని
చెబుతారు. త్రిశూలం ఆకారంతో ఉన్న మేకుని ఎద్దు తలపై ఇప్పటికీ మనం చూడవచ్చు. నాటి నుంచి నేటి వరకు రైతులు తమ మొదటి వేరుశనగ పంటను తీసుకువచ్చి బసవన్నకు సమర్పించిన అనంతరం వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం కడలికాయ పరిషే ఉత్సవం జరుపుతారండి. కడలికాయ అంటే కన్నడంలో వేరుశనగ కాయ అని అర్థం. ఆ రోజు ఇక్కడ జాతర నిర్వహించిన తరువాతనే మిగతా పంటను అమ్మకానికి తీసుకెళ్తారు రైతులు. నందీశ్వరునికి ప్రతిరోజు రకరకాల పూలతో అలంకారం చేస్తారు. ప్రతి నిత్యం భక్తులు రైతులు దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారండి. పక్కనే శివలింగం, గణపతి విగ్రహాలు కూడా మనం దర్శించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.